ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా గార్డెన్‌లో ఒక కొత్త ప్లాంట్ గురించి మనం తెలుసుకుందాము. ఇదేనండి ఆ ప్లాంట్. ఇది నిమ్మగడ్డి అంటారు కదండీ! అదే ప్లాంట్. లెమన్ గ్రాస్ అని అంటారు కదా! ఈ ప్లాంట్. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకే అమ్మ వాళ్ళ ఊరు ఒకసారి ఎళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఈ మొక్కను చూసానండి. దీని గురించి తెలుసుకొని మా ఇంట్లో కూడా పెట్టుకుందామని తీసుకొచ్చాను. చిన్న ప్లాంట్ తీసుకొచ్చానండి. సన్నగా ఒకటే ఉంది. దాన్ని తీసుకొచ్చాను. దాన్ని పెట్టాను. ఇది చూడండి 1 ఇయర్‌లో ఎంత స్ప్రెడ్ అయిపోయిందో ఇది. ఎక్కడైనా ఈజీగా బతికేస్తది. దీన్ని పెంచడం కూడా చాలా ఈజీ అండి. ఎలా పెట్టినా బతికేస్తుంది ఇది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయండి. చాలా ఈజీగా బతుకుతుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఇది కూడా నిమ్మగడ్డి ఒక యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుందండి. యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇది మనం తాగడం వల్ల టీ టీ లాగా మనం తాగడం వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయండి. అలాగే దీని స్మెల్ చూసారా? దీన్ని ఒకసారి ఆకుని ఇలా క్రష్ చేసి ఇలా స్మెల్ చూస్తే చాలా మంచి స్మెల్లొస్తదండి అసలు. ఈ స్మెల్‌కి దోమలు కూడా రావంటారు. అలాగే దీని నుంచి ఆయిల్ తీస్తారంట. ఈ ఆయిల్‌ని మస్కిటో రిపెల్లెంట్స్‌లో యూజ్ చేస్తారంటండి. దానివల్ల ఈ మొక్క ఎక్కడుంటే అక్కడ దోమలు కూడా తక్కువగా ఉంటాయంట. అసలు పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నవాళ్ళు కూడా మధ్య మధ్యలో మొక్కల మధ్యలో కూడా ఈ ప్లాంట్స్‌ని పెట్టడం వల్ల దోమలు కూడా తగ్గుతాయండి కొంచెం. అలాగే టీని నేను డైలీ తీసుకుంటానండి. అలాగే మీకు కూడా టీ ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను ఈరోజు. చూసేద్దాం. కొంచెం కట్ చేద్దామండి కొన్ని ఆకుల్ని. ఈరోజు టీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూద్దాం. చాలండి ఇన్ని. పదండి ఈ నిమ్మగడ్డి టీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గ్లాస్ మనకు 1 గ్లాస్ కావాలంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులో ఈ లెమన్ గ్రాస్ ఉంటుంది కదండి! దాన్ని పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవడమే. చూడండి చూపిస్తాను నేను. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఈ వాటర్‌లో వేసుకోవడమే. చాలా ఈజీ అండి. అలాగే కొంచెం చాలండి అవి. అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసేసి అది బాగా మరిగించడమేనండి. అంతే. ఈ టీ తాగడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఒకటి నిద్ర పట్టని వాళ్ళు ఉంటారు కదండీ! నిద్రలేమి సమస్యతో బాధపడేవాళ్ళు. వాళ్ళకి ఈ టీ బాగా యూజ్ అవుతుందంటండి. నిద్రపోవడానికి నైట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నిద్రపోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఈ ఒక గ్లాస్ టీ ఇది తాగితే మంచిగా హాయిగా నిద్ర పడుతుందంటండి. మైండ్ రిలాక్స్ అవుతుందంట. అలాగే యాంగ్జైటీ, నెర్వస్‌నెస్ అలా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ టీ తాగడం వల్ల రిలీఫ్‌గా అనిపిస్తుందంటండి. అలాగే స్టమక్ ఇన్ఫెక్షన్స్, అల్సర్స్ రాకుండా ఇది చేస్తుందంట నిమ్మగడ్డి అనేది. అలాగే బాడీలో టాక్సిన్స్ కూడా క్లీన్ చేస్తదండి. టాక్సిన్స్ క్లీన్ అవ్వడం వల్ల స్కిన్ కూడా మన స్కిన్ చాలా బ్రైట్‌గా అవుతుందండి. అలాగే హెయిర్ గ్రోత్‌కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటండి ఇది మస్కిటో రిపెల్లెంట్స్‌లో కూడా ఈ ఆయిల్ యూజ్ చేస్తా అన్నాం కదండీ! అలాగే మనం ఆకుల్ని కూడా కొంచెం క్రష్ చేసి జ్యూస్ వస్తది కదండీ! దాన్ని కొంచెం వాటర్‌లో కలిపేసి రూమ్‌లో స్ప్రే చేసుకుంటే మన ఇంట్లో మూలలా స్ప్రే చేసుకుంటే కొంచెం దోమలు దగ్గరికి రాకుండా ఉంటాయండి. దోమలు పారిపోతాయి స్మెల్‌కి. ఇంకా గ్లాస్‌లోకి తీసుకుందామండి. మీరు స్ట్రెయినర్‌తో వడకట్టుకోండి. నేను మామూలుగా ఇలాగా ఇలా పోసేస్తున్నాను. నాకు లీవ్‌లొచ్చినా ఏం కాదు. ఇలా తాగేయచ్చండి. ఓకే. మన టీ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.